కింగ్ఫిషర్ బీర్లు అమ్మాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే యువకుడు ఈ మేరకు వినతి పత్రాన్ని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అందజేశాడు. వైన్స్ బార్ల యజమానులు అనుమతులు పొందే క్రమంలో వినియోగదారులకు అన్ని రకాల మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పి కేఎఫ్ బీర్లు అమ్మడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇతర కంపెనీలకు చెందిన నాణ్యత లేని బీర్లు అమ్మడం వలన మందుబాబుల ఆరోగ్యం పాడవుతుందని, ప్రత్యేకంగా కేఎఫ్ బీర్లు తాగాలనుకునేవారు 30 కిలోమీటర్ల దూరం వెళ్లి కొనుక్కునే పరిస్థితి నెలకొందని తెలిపాడు. వైన్స్లు బార్లలో దొరకని కేఎఫ్ బ్రాండ్ బీర్లు బెల్ట్ షాపులలో దొరుకుతున్నాయని, అసలు అవి కల్తీవా ఒరిజినలా తెలియడం లేదని, జగిత్యాలలో అన్ని మద్యం షాపులలో కేఎఫ్ బ్రాండ్ బీర్లు అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు విన్నవించారు. దాదాపు 3 ఏళ్ల క్రితం కూడా ఇదే విధంగా జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మించాలని కోరుతూ దరఖాస్తు చేయడం గమనార్హం. ఈరోజు జగిత్యాల ప్రజావాణిలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు అందరికీ హాస్యాస్పదంగా ఉన్ను మరియు ఒక తాగుబోతుడి కిందికి వస్తుంది కావచ్చు. కానీ నేను ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో జగిత్యాలలో సిండికేట్ అయి యువతకు కానీ సాధారణ రోజువారీ పని చేసుకునే వ్యక్తులకు కానీ పూర్తిగా యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లం బారిన పడే అవకాశం ఉంది. అయితే జగిత్యాలలో పూర్తిగా కల్తీ మద్యం లేదా కృత్రిమంగా తయారు చేసిన మద్యం అమ్ముతున్నారనే అనుమానంతో ఈరోజు నేను జగిత్యాల ప్రజావాణిలో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే